వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ గవర్నమెంట్ నూతనంగా చేపట్టినటువంటి ఏపీ టెట్ ఏపీ టెట్ ఎగ్జామ్ ఏపీ టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఏపీ గవర్నమెంట్ యొక్క టెక్స్ట్ బుక్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఎలా మనము డౌన్లోడ్ చేసుకోవాలి, దాంతోపాటుగా డిఈడి వాళ్ళు 1 to 8th స్టాండర్డ్ వరకు, అలానే బీఈడి వాళ్ళు 6 to ఇంటర్మీడియట్ స్థాయి 12th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ మనం చదవాలి. ఎవరి ఇంటర్మీడియట్ స్థాయిలో అంటే ఎగ్జాంపుల్గా బీఈడిలో బయాలజీ స్టూడెంట్స్ అనుకోండి, ఇంటర్ స్థాయిలో మనకు బాటనీ అలానే జువాలజీతో పాటుగా ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కూడా చదవాల్సి ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్. మ్యాక్సిమం 10th స్థాయిలో సరిపోతుంది, కానీ ఇంటర్మీడియట్ కూడా చూసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో మీకు టెక్స్ట్ బుక్స్ ఏపీ గవర్నమెంట్ యొక్క టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ టెక్స్ట్ బుక్ మీరు లైన్ టు లైన్ మీరు అధ్యయనం చేస్తే టెట్తో పాటుగా డిఎస్సి కూడా కంబైన్డ్గా ప్రిపేర్ అయినట్టుగా అర్థమవుతుంది. ఓకే, మొదటిగా మీ గూగుల్ క్రోమ్ యాప్లో csc.ap.gov.in అని టైప్ చేయాలి. csc.ap.gov.in. ఓకే, సెర్చ్ చేసినట్టే చిన్నగా స్క్రోల్ చేస్తే సిఎస్సి ఐఫోన్ నుంచి ఏపీ వచ్చింది. ఫస్ట్ ఇది క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ అన్ని క్లాసెస్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అని చెప్పారు. 2024-2025 ఏపీ ప్రభుత్వ పుస్తకాలు, ఏపీ ప్రభుత్వ యొక్క పాఠ్య పుస్తకాలు టెట్ మరియు డిఎస్సికి ఇవే ప్రామాణికమైన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇవే చదవవలసి లేదా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఓకే, టెట్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి మరియు డిఎస్సికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఇవే చదవాలి. ఈ తెలుగు పాఠ్యపుస్తకాలు గవర్నమెంట్వి లైన్ టు లైన్ మీరు బై హార్ట్ లేదా అధ్యయనం చేయవలసి వస్తుంది. బాగా చదివితే మనకు డిఎస్సిలో కూడా ఒకవేళ టెట్లో క్వాలిఫై కొంచెం స్కోర్ తగ్గినప్పటికీ డిఎస్సిలో మనకు మంచి స్కోర్ కూడా సాధించవచ్చు. చూడండి, ఇక్కడ 1 to 10th క్లాస్ బుక్స్లో మనకు చెప్పాను కదా, 1 to 10th క్లాస్లో డిఈడి వాళ్ళు 1 to 8 వరకు, బీఈడి చేసిన వాళ్ళు 6 to 12th స్టాండర్డ్ వరకు చదవాల్సి ఉంటుంది. 1 to 8th వరకు డిఈడి వాళ్ళు, 6 to 12th వరకు బీఈడి చేసిన వాళ్ళు. అంటే డిఈడి వాళ్ళంటే ఎస్జిటీలు సెకండరీ గ్రేడ్ టీచర్స్, బీఈడి వాళ్ళంటే స్కూల్ అసిస్టెంట్ అంటాం కదా, ఎస్ఏ అట్లా చదవాల్సి వస్తుంది. దాంతోపాటుగా డిఈడి విద్యార్థులకు సైకాలజీ అని ఒక సింగిల్ బుక్ ఒకటి ఉంటుంది, కానీ బీఈడి వాళ్ళకు చైల్డ్ పెడగాగి మరియు సైకాలజీ సంబంధించి ఒక 2 బుక్స్ ఉంటాయి. ఈ మన ఏపీ గవర్నమెంట్ తెలుగు పాఠ్య పుస్తకాలతో పాటుగా 1 to 10th పాటుగా బీఈడి వాళ్ళైతే 6 to ఇంటర్మీడియట్ స్థాయి వరకు, డిఈడి వాళ్ళైతే 1 to 8th స్టాండర్డ్ వరకు చదవాలి. దాంతోపాటుగా సైకాలజీ చైల్డ్ పెడగాగి లేదా మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకాలు కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. చూసాం కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెస్ చేయమంటున్నారు. ఇవి ఇక్కడ క్లిక్ చేయాలి. మనం ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ చెప్పేసి ఉంటాం కదా. టోటల్గా కంప్లీట్గా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు టెక్స్ట్ బుక్స్ మొత్తం ఇవి బోత్ లాంగ్వేజ్ అండి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇంకొక మరి ఎక్కువ విషయం అంటే బీఈడి వాళ్ళు మనకు 6 to ఇంటర్ స్థాయి వరకు చదివామని చెప్పాం కదా, వీళ్ళకి ఒక సైకాలజీ ఎగ్జాంపుల్గా బీఈడి వాళ్ళు సైన్స్ అండ్ తెలుగు అనుకోండి, వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, ఇంటర్మీడియట్ స్థాయిలో బాటనీ చదవాల్సి వస్తుంది, జువాలజీ చదవాల్సి వస్తుంది, అట్లనే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కూడా చదవాల్సి ఉంటుంది. మ్యాథ్స్ కూడా చూడవలసి వస్తుంది. అంతకన్నా ముఖ్యంగా చూడండి, ఇవి బోత్ లాంగ్వేజెస్ టీఎం మరియు ఈఎం ఇంగ్లీష్ మీడియంలో స్థాయిలో ఉంటాయి. దాంతోపాటుగా ఈ 2024 సంవత్సరంలో టెక్స్ట్ బుక్ చేంజ్ అయ్యాయి. అది కూడా ఓన్లీ 10th క్లాస్ ఒక స్టాండర్డ్ మాత్రమే
మారిపోయాయి. గత సిలబస్ యాజిటీస్గా 2023 నుండి సిలబస్ మొత్తం కూడా సేమ్ అదే ఉంది. ఓన్లీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఒక స్టాండర్డ్ మాత్రమే మొత్తాన్ని మార్పు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి 10th క్లాస్ బుక్స్ అవన్నీ కూడా చిన్నగా స్క్రోల్ చేస్తాను చూడండి, ఫస్ట్ నుంచి అట్లా వస్తాయి చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్ చూడండి తెలుగు పాఠ్య పుస్తకం, మ్యాథ్స్ సెమ్ 1, సెమ్ 2, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ క్లాస్ ఇవన్నీ కూడా. అలానే సెకండ్ క్లాస్ చూడండి తెలుగు, మ్యాథ్స్ సెమ్ 2, సెమ్ 1 అని చెప్పి ఇచ్చారు. ఇలా మొత్తం ఉన్నాయండి చూడండి 1 to 10th క్లాస్ వరకు ఉన్నాయి. అలానే థర్డ్ క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, అలానే 6th స్టాండర్డు, 7th స్టాండర్డు, 8th, 9th చూడండి 10th క్లాస్ 10th చెప్పాం కదా ఇందాకండి. ఓన్లీ 10th క్లాస్ ఒకటి మాత్రమే 2024లో సిలబస్ అని మార్పు జరగడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మరి సార్ మరియు టెట్ విద్యార్థి కానీ మరియు టెట్ మరియు డిఎస్సి రాసే బీఈడి అభ్యర్థులు మరియు ఓల్డ్ 10th క్లాస్ చదువుకోవాలా, న్యూ చదవాలంటే మొదటగా సైన్స్ బయాలజీ బుక్స్ కానివ్వండి, మరుగా ఓల్డ్ బుక్స్ చదవండి. దాంతోపాటుగా న్యూ బుక్ కూడా రెఫర్ చేయండి. ఇంపార్టెంట్గా చెప్తాను. 10th క్లాస్ అంతే ఓల్డ్ బుక్స్ కూడా చదవాలి. దీంట్లో న్యూ బుక్ కన్నా ఓల్డ్ బుక్ కొంత సమాచారం కంటెంట్ కొంచెం సమగ్రంగా ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకుని చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పంటే పోషణ అనే టాపిక్లో బయాలజీ ఎన్ఎస్ బుక్లో పోషణ అనే టాపిక్లో విటమిన్స్ గురించి ఇచ్చారు. దాంట్లో క్లారిటీగా ఉంది. టోటల్గా విటమిన్ ఏ అని, B1, B2, B3 ఉన్నాయి కదా, వాటి గురించి ఒక టేబుల్ ఇచ్చేసి క్లారిటీగా ఇచ్చారు. వారి యొక్క విటమిన్, వారి యొక్క సాంకేతిక నామం, దానికి సంబంధించి వ్యాధులు, ఆ లోపం వల్ల వచ్చే డిసీజెస్ మొత్తం కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి 10th క్లాస్ అంటే బీఈడి చూడండి, ఇక్కడ 10th క్లాస్ బుక్స్ చూడండి. బీఈడి వారు మాత్రమే టెట్ మరియు డిఎస్సి రాసేవారు ఖచ్చితంగా 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్తో ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ సెకండ్గా న్యూ బుక్ కూడా కొంత రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కొత్త బుక్స్ అండి. 10th క్లాస్ వరకు మాత్రమే మారాయి. 10th స్టాండర్డ్ మొత్తం మారాయి. ఆల్రెడీ 1 to 9th, ఆల్రెడీ 6 to 9th వరకు కూడా కొన్ని మొత్తం అంటే 1 to 9th వరకు బుక్స్ 2023 సంవత్సరానికి గత సంవత్సరంలో మార్చారు. రీసెంట్గా 2024లో ఓన్లీ 10th క్లాస్ బుక్ మారలేదు, 10th సిలబస్ మాత్రం మార్చడం జరిగింది. ఓకే, సోషల్ స్టడీస్ మాత్రం సోషల్ స్టడీస్ ఖచ్చితంగా చదువుకోవాలి. సోషల్ స్టడీస్ వాళ్ళు మాత్రం సోషల్ స్టడీస్ మాత్రమే బుక్ చదువుకోవాలి. బయాలజీ మాత్రం NSPS అంటాం కదా, దీంట్లో మరి సెమ్ 1 అని సెమ్ 2 ఉన్నాయి, అవి కూడా చదవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీకు ఒక బుక్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే, మనకు 10th క్లాస్లో మనకు ఉంది కదా, 10th క్లాస్ సంబంధించి మ్యాథ్స్లో సెమ్ 1 డౌన్లోడ్ చేద్దాం చూడండి. ఇక్కడ క్లిక్ చేయాలి. అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డౌన్లోడ్ మ్యాథ్స్ బుక్ అని. ఓకే చేశాను. డౌన్లోడ్ ఫైల్ అగైన్, ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, మనం డౌన్లోడ్ అగైన్ అంటున్నారు. ఇక్కడ డౌన్లోడ్ అని ప్రెస్ చేయాలి. డౌన్లోడ్ పేజ్ చాలా ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది. ఇలా చూడండి ఓపెన్ విత్ అంటుంది. ఇక్కడ చూడండి WPS అనే ఆఫీస్ లేదా PDF సపోర్ట్ చేసే యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఉండాలి, లేకుంటే మీరు ఎంత డౌన్లోడ్ చేసినా అవ్వదు. ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేశాను, ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ సెమ్ 1 చూడండి. ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఇయర్ చూడండి, ఇక్కడ ఫస్ట్ పబ్లిషడ్ 2024 ఈ సంవత్సరమే ప్రింట్ అవ్వడం జరిగింది. ఒకసారి సిలబస్ కూడా చూద్దాం చూడండి. చిన్నగా స్క్రోల్ చేసుకుంటా పోతే చెప్పాను కదా, WPS ఆఫీస్ అనే యాప్ లేదా PDF సపోర్ట్ చేసే యాప్ అయితే ఖచ్చితంగా మీ మొబైల్లో డౌన్లోడ్ అయ్యి చేసుకొని ఉండాలి.
ఇవన్నీ చూడండి. మ్యాథ్స్ ఓకే 10th క్లాస్ సెమిస్టర్ 1 సెమ్ 1 అంటే సెమిస్టర్ 1 చూడండి. ఇక్కడ మీకు సిలబస్ చెప్తాను. 10th క్లాస్ మ్యాథ్స్ సెమ్ 1లో రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు, పాలినామిల్స్ బహుపదులు, రెండు చరరాశి సమీకరణాలు పెయిర్ ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించి వర్గ సమీకరణాలు, అంక శ్రేణులని, అలానే ట్రయాంగిల్స్ త్రిభుజాలని, కోఆర్డినేట్ జియోమెట్రీ నిరూపక జ్యామితి అని, గణిత నిరూపణలు ఇవన్నీ సంబంధించినటువంటి టోటల్గా 7 చాప్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ చెప్తాను. తెలుగు మీడియం తెలుగు చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్గా అనుగుణంగా ఇవ్వడం జరిగింది. టోటల్ బుక్స్ కూడా 1 to 10th వరకు కూడా ఇదే విధానంలో ఉంటాయి. మనం సపరేట్గా బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్ ఒకే బుక్లో క్లారిటీ ఉంటుంది. రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యల టాపిక్ చూడండి. ఇవన్నీ చూడండి ఇట్లా ఉంది చూడండి. ఇవన్నీ 10th క్లాస్ చూడండి. మనకి ఇది ఇంపార్టెంట్ వస్తుంది. ఇలాగేం చెప్పారు కదా, ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇతను యూక్లిడ్ అండ్ ఫెడరల్ అవసరం చెప్పి ఇవన్నీ మనకు ఇట్లా టేబుల్స్ ఉన్నాయి. మరి ఎవరు ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రతి టేబుల్ని కూడా అధ్యయనం చేయండి. అంకగణిత సిద్ధాంతం చెప్పి అన్నారు, దాన్ని కూడా చూడండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఓకే, ఎల్సిఎం హెచ్ఎం సిలబస్ చూడండి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్గా సిలబస్ చూసేసుకోండి. ఒక్కసారి బ్యాక్ వెళ్తాను చూడండి. మళ్ళీ యాస్టేజ్కి వచ్చేస్తుంది. డౌన్లోడ్ అయిపోతుంది. మళ్ళీ యాస్టేజ్కి వస్తుంది. మీకు ఏ స్టాండర్డ్ కావాలంటే ఆ స్టాండర్డ్ చూడండి. 9th క్లాస్ వచ్చాను చూడండి. ఎగ్జాంపుల్గా 9th క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకం అని, నాంటిర్ అని చూడండి, సామాజిక రాజకీయ శాస్త్రం అని చాలా ఈ బుక్స్ అన్ని అప్డేట్ చేసిన బుక్స్ అండి. ఇవన్నీ కూడా 9th క్లాస్లో బాగా ఉంది కంటెంట్. ఫిజిక్స్ సెమ్ 1 సెమ్ 2 బయాలజీ వాళ్ళు చదవాల్సి వస్తుంది. సోషల్ స్టడీస్ వాళ్ళు చూడండి 9th క్లాస్ చదవాలంటే బీడీ వాళ్ళు సామాజిక భౌగోళిక సైన్స్ జియోగ్రఫీ, హిస్టరీ సంబంధించిన టాపిక్, రాజకీయ పాలిటీ సంబంధించిన టాపిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సామాజిక ఆర్ట్స్ అంటే ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్. ఇవన్నీ 9th క్లాస్లో మొత్తం టోటల్ 4 బుక్స్. 9th క్లాస్ సంబంధించి టోటల్ 4 బుక్స్. సోషల్ స్టడీస్ వాళ్ళు ఓకే సోషల్ సంబంధించి 4 బుక్స్ చదవాల్సి వస్తుంది. చూడండి మొత్తం ఫస్ట్ to 10th వరకు ఉన్నాయి. మీకు కావాలంటే ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.